ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా అపూర్వ రా అపూర్వ. రఘుని గుర్తుపట్టావా? నమస్కారం అండి. రే రఘు, అపూర్వరా? నీ మరదలు అపూర్వ కదా? ఇంటికొచ్చినప్పుడల్లా బావా బావా అని నీ చుట్టూ తిరుగుతూ ఉండేది. ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండేది కదా? శోభ వెళ్ళిపోయిన తర్వాత ఇక తనే నా జీవితమైంది. ప్రాణ స్నేహితుడివైనా నీక్కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నమస్తే. నమస్కారం అండి. అమ్మా నమస్కారం. కాసేపట్లో కథ ప్రారంభమవుతుంది, కూర్చోండమ్మా. అలాగేనండి. శోభ దూరమైందన్న మనస్తాపంతోనే హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓ, పెళ్లి చేసుకున్నావా? అవునరా. అత్తయ్య, మామయ్య అక్కడున్నారు. సరే. ఓ అలాగా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఇలా ఉన్నానమ్మా. మీరిక్కడున్నారా? జానకి రా. రేయ్, నా భార్య జానకిరా. నమస్కారం అండి. నాకెందుకు తెలియదురా, ఈ రాముడికి సీత లాంటి భార్య దొరికిందని అందరం చెప్పుకునేవాళ్ళం కదా. ఇంటికి ఎవరొచ్చినా తల్లిలా చెల్లిలా ప్రేమగా మాట్లాడే జానకిని మర్చిపోగలమా? నా కూతురు రామలక్ష్మిరా. నా కాబోయే అల్లుడు శౌర్య. నమస్కారం అండి. వీడు నా మేనల్లుడు శ్రీను, వాడి భార్య చారు. నమస్తే. కేరా సీను, అప్పుడు ఇంతుండేవాడివి, ఎంత పెద్దోడివయ్యావురా. చిన్నప్పుడు ఈ మావయ్యని వదలకుండా తిరిగేవాడివి. అన్నయ్య గారు, ఈ అమ్మాయి మీ అమ్మాయా? చిచి, ఈ అమ్మాయి నా కూతురేంటి? మా కూతురు నక్షత్ర. ధన స్థాయి ఎక్కడా, దీని స్థాయి ఎక్కడా? అమ్మా, ఎవరు? నేనెప్పుడూ చెప్తుంటాను కదా, శోభాచంద్ర అని. ఆమె భర్త. మీ నాన్నగారికి ప్రాణ స్నేహితుడు. శోభాచంద్ర చనిపోయాక ఈమెని పెళ్లి చేసుకున్నారట. ఈ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదే. శోభలాగా చాలా బాగా భరతనాట్యం చేస్తుంది. పేరు భూమి. నమస్తే అమ్మా. నమస్తే. చూసావా జానకి, వీడు ఊళ్ళోకి వచ్చి నాకు కనిపించకుండా పోదామని చూశాడు. అలా ఎలా వెళ్ళిపోతారనే గారు?
వదులు. వదులు వదులు. పెళ్ళైన దగ్గర నుంచి వదిలించుకోవాలనే చూస్తున్నావు కదా. ఇంకా పెళ్ళే కాలేదు. ఆ రామలక్ష్మిని శౌర్యని చూడు బావా ఎలా ఉన్నారో. మన పెళ్ళై ఇన్ని రోజులైంది. ఒక ముద్దు ముచ్చట ఏమైనా ఉన్నాయా? ఇక్కడి దాకా నీతో రావడమే ఎక్కువ. వెళ్ళు, నీ పని చూసుకో. ఇదిగో నువ్విలా నన్ను వదిలేసి వెళ్ళావనుకో, పెద్దనాన్నతో చెప్తాను. బావా, ఈ గుడిలో మొక్కుకుంటే మొక్కుకుంటే అది జరుగుతుందంట. నీ మనసు మారి మనిద్దరం బాగుండాలని మొక్కుకుని దేవుడి కోసం ఏదో ఒకటి చేద్దామే. అలాంటి ఆశలు నాకేం లేవు, కానీ నీకేమైనా ఉంటే మొక్కుకోపో. ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్తే బాగుండదు బావా. నీతో ఉండి ఇక్కడేం చేయాలి? మనిద్దరం కలిసి ఉండాలంటే దేవుడికి ఏం చేస్తే బాగుంటుందో కనీసం అదైనా చెప్పు బావా. కాస్త అటో ఇటో అయినా చెప్పు బావా. ఇది కూడా చేయవా నాకు? ఈ లగేజ్ బ్యాగ్ ని ఎలా అయినా వదిలించుకోవాలి. చెప్తా. నీకోసం, నీ కోరిక నెరవేరడం కోసం నా దగ్గర ఒక అస్త్రం ఉంది. పూజలో స్వామివారికి అక్షింతలతో కళ్యాణం చేస్తే మంచిదంట. అలా అయితే నేను అక్షింతలు కలుపుతాను బావా. హలో హలో హలో, బియ్యం తెచ్చి కలపడం కాదు, మరి వడ్లు తెచ్చి అవి వలిచి ఆ బియ్యం తీసి ఆ వాటిని అక్షింతలుగా చేయాలి. అవునా? కష్టమే, కానీ నా కోరిక నెరవేరుతుంది కాబట్టి ఇప్పుడే వెళ్ళి వడ్లు తీసుకొచ్చి అక్షింతలు చేస్తాను బావా. వెళ్ళి 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 వెళ్ళి. అమ్మయ్యా, ఇంకిప్పట్లో నా జోలికి రాదు. గోవిందా గోవిందా, ఓం నమ శివాయ. సార్, నాన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏంటి మీరు? పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే పిల్లలు ఎందుకు అక్కడ? ఇలా వచ్చేస్తే ఏమనుకుంటారు? కాబోయే భార్యాభర్తలు ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి వెళ్ళుంటారు అనుకుంటారు. ఏం మాట్లాడాలి? వినాయకుడి గురించి చాలా గొప్పగా చెప్తారు కదా. మనం స్వామికి ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? ఇద్దరం కలిసి దండేద్దామా? నాన్న ఉండగా మనం వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. భార్యాభర్తలుగా అత్తయ్య మావయ్య ఎలాగో వేస్తారు. మనం వేస్తే ఆ దేవుడు శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అని మనల్ని ఆశీర్వదిస్తాడుగా. దండ తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.